రామనామం గురించి చెప్పాలంటే నాకు ఉన్న మొదటి జ్ఞాపకం చిన్నతనంలో ఒంట్లో నలత వలన నిద్ర పట్టగా కళ్ళు మూసుకుంటే ఎవరో తరుముతున్నట్లు అనిపించి భయం కలిగినప్పుడు మా నాన్నగారు నా పక్కన కూర్చుని ఈ విధంగా చెప్పేవారు: రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయన్నమః. రామనామాన్ని పఠించామనుకో ఎంచక్క నిద్ర పడుతుంది. ఎందుకో తెలుసా? ఒక్క రాముడిని తలుచుకున్నామనుకో అతని వెంట ధనుర్బాణాలతో లక్ష్మణుడు వస్తాడు, సీతమ్మ తల్లి ఉంటుంది, తోడుగా భరత శత్రుఘ్నులు వస్తారు. ఆంజనేయుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీకు నిద్ర పట్టకుండా చేసే పిశాచాలను గదతో బాధేసి పారిపోయేలా చేస్తాడు. గుహుడు తన పడవలో ఎక్కించుకుని పీడకలను దాటిస్తాడు. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, విభీషణుడు ఇలా అందరూ తమ సైన్యంతో సహా వచ్చి నీకు రక్షణగా ఉంటారు. అప్పుడు ఎలాంటి చీడ పీడకలలైనా నీ దగ్గరకు రావడానికి భయపడతాయి. రామో రక్ష రక్ష రక్ష.